సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు ఎవరైతే కనుక ప్రార్థనలు పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళందరి తరపున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. మీ అందరి కోరికలు కూడా త్వరలోనే తీరాలని నేను బాబా దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి, నువ్వు మాట్లాడే మాటలు నన్ను చాలా బాధపడుతున్నాయి. నీకు ఒక విషయం తెలుసా తల్లి? నీ గురించే నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉన్నాను. నీ కోరిక తీరలేదని, నీ సమస్య తీరలేదని, అందునుంచి బయటపడవేయట్లేదు అని నువ్వు చాలా కోపంగా ఉన్నావు. ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడే మాటలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. దయచేసి నన్ను ఇలా బాధపెట్టకు అని చెప్పి బాబా ఈరోజు చాలా విచారంగా మనతో మాట్లాడుతున్నారండి. బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మన కష్టాలు హద్దులు మీరిపోయినాయి అనుకోండి, అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము. మన సమస్యలు కానీ కోరికలు కానీ తీరనప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బా, అసలు దేవుడు ఉన్నాడా? అసలు బాబా ఉన్నావా? బాబా, నువ్వు ఎంత ఇదిగా నిన్ను పూజలు చేస్తున్నాను, ఎంతో నమ్ముతున్నాను బాబా అని చెప్పి మనం అడుగుతూ ఉంటామండి. బాబాని అడుగుతూ ఉంటాము. ఒక్కొక్కసారి అయినా సరే కోపంగా ఉన్నా కూడా, ఒక్కొక్కసారి ఇంకా కూడా కోరికలు తీరకపోతే ఒక్కొక్కసారి బాబాతో మనం గొడవ పడుతూ ఉంటామండి. బాబా, ఇంక అసలు ఎప్పుడు నీతో మాట్లాడను, నువ్వు కూడా నాతో మాట్లాడద్దు, నీకు అసలు పూజలే చేయను, నేను నీ మీద ఉన్న నమ్మకమే పోయింది అని చెప్పి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారండి మనసులో. అలా అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఒక భక్తురాలండి బాబాని నిందిస్తూ, అంటే తన సమస్యలు తీరలేదని బాధపడుతూ ఆ కోపంలో బాబాని నిందిస్తూ బాబాతో మాట్లాడిన కొన్ని మాటలు అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఈ భక్తురాలండి నిజంగా తనకి చాలా రోజుల నుంచి ఒక సమస్య అండి. అంటే ఆ సమస్య ఏంటి అని అంటే, తనకి ఒక భూమి అనేది ఉందండి. ఆ భూమి అమ్ముడు పోవట్లేదని 12 సంవత్సరాల నుంచి తను ఎదురు చూస్తూ ఉందండి. అంటే తను ఒక 15-16 ఏళ్ల క్రితం ఆ భూమి అనేది, స్థలం అనేది కొనిందండి. ఒక 4-5 సంవత్సరాల తర్వాత తన కూతురు పెళ్లి కోసం అమ్ముదాములే అని చెప్పేసి తను అనుకుంది. కానీ అప్పటి నుంచి కూడా బాబాని అడుగుతూ ఉంది, నిజంగా ఎంతో కొంత రేట్ వస్తే చాలు బాబా, ఇప్పుడు పెళ్లి సమయానికి నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి తను ఆలోచిస్తూ బాబా దగ్గర అడుగుతూ నమ్మకంతో ఉంది. ఇంకా కూడా నమ్మకంతోనే ఉందండి. ఇప్పటికీ ఆ స్థలం కొని 15 ఏళ్ళు అయిపోయిందండి. బాబా, అసలు నువ్వు ఉన్నావా లేదా? అసలు ఆ స్థలం కొన్నానా? అసలు ఉందో లేదో కూడా, ఆ స్థలం ఉండడానికి అసలు ప్రయోజనం ఉందో లేదో కూడా నాకు తెలియటం లేదు. ఏంటి బాబా, నేను చేసిన తప్పేంటి అని చెప్పేసి ఆ బాబా మీద కోపంతో అండి అసలు ఆ బాబాకి పూజలు చేయటం లేదు. తను వచ్చేసి బాబాని ఇంకా అసలు బాబానే లేదు, ఇంకా నమ్మడం వేస్ట్ అని చెప్పేసి తను బాబాతో చెప్పేసిందనమాట. బాబా, ఇంకెప్పుడు కూడా నీ గుడికి రాను, నీతో మాట్లాడను అని చెప్పేసి తను పూజలు చేయడం మానేసిందండి. కానీ తన ఇంట్లో పూజలు చేసేటప్పుడు తను ఏం చేసేది అని అంటే అండి, తను బాబా విగ్రహానికి ఎప్పుడు కూడా పూజలు చేసేతాను. బాబా విగ్రహానికి మాత్రం ఏమీ కూడా హారతులు ఇవ్వటం కానీ, పూజ చేయటం కానీ, నైవేద్యాలు కానీ ఏమీ పెట్టకుండా మిగతా దేవుళ్ళందరికీ కూడా పూజ గదులు నైవేద్యం పెట్టడం, ఊదువత్తి వెలిగించడం ఇలా చేస్తూ ఉందండి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కనుక ఆ సాంబ్రాణి పుల్లల వాసనకి, ఆ సువాసనకి అక్కడ వెలిగించిన ఆ వాసన అనేది బాబా విగ్రహం వరకు కూడా, బాబాకి పూజలు చేసినా చేయకపోయినా కూడా బాబా విగ్రహం వరకు కూడా అవి వెళ్ళడం, ఆ సువాసన వెళ్ళడం అనేది జరిగిందండి. నిజంగా అండి మనందరం కూడా అనుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి ఇంకా ఎవరితో అయితే మనం మాట్లాడకూడదు అని అనుకుంటామో వాళ్ళ గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా వీళ్ళతో మాట్లాడడం వేస్ట్, ఇంకా బాబాతో మాట్లాడడం వేస్ట్, నేను గుడికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని అనుకుంటూ తను ఎప్పుడైతే మాట్లాడడం మానేసిందో అప్పుడు ముందు కంటే ఎక్కువగా ఆలోచించడం బిగించేసింది.
చేసేసిందండి. ఇంకా ఒక దీపారాధన చేసిన ఊదువత్తి సాంబ్రాణి పుల్లలు వెలిగించి ఒక నైవేద్యం అది పెట్టేసి దీపారాధన చేసినా కూడా అండి తను ఎక్కువగా బాబా వైపే చూస్తుందన్నమాట. అంటే బాబా కనికరిస్తారు, బాబాకి తెలియాలి తన కోపం అనేది. ఎప్పుడు కూడా తన పిల్లలు కోపంగా ఉన్నప్పుడు బాబా బుజ్జగిస్తారు, ఏదో ఒక రకంగా అర్థం చేసుకుంటారు. కానీ తన మనసంతా కూడా దీపారాధన అయితే ఇక్కడ చేస్తుంది, కానీ సాంబ్రాణి అయితే వేస్తుంది, కానీ బాబా వైపే చూస్తుంది. అలాంటి పొగ అనేది ఆ సాంబ్రాణి వాసన అనేది ఆ బాబా వరకు కూడా, ఆ విగ్రహం వరకు కూడా వెళ్ళటం, ఎప్పుడు పూజలు చేసినా బాబా స్వీకరిస్తూనే ఉన్నారండి. నిజంగా అండి అలాగా వెళుతూ ఉన్న ఆ సువాసన అనేది ఆ షెల్ఫ్లో ఉన్న పైన ఉన్న ఆ దేవుళ్ళందరికీ కూడా ఆ సువాసన వస్తూ ఉన్నా కూడా ఆవిడికి బాబానే పర్టికులర్ అనమాట. ఇంకా తనైతే కోప్పడింది, కానీ బాబాకి ఏమాత్రము కోపం లేదండి. తనకి తెలుసు తన కోపానికి కారణం ఉంది అని. అందుకని బాబా మన మీద కోప్పడరు కదా, తనకి ఇంకా ఓపిక కావాలి, ఓపికతో ఉండాలి. ఇంకొన్నాళ్ళు తన కోరిక తీరడానికి ఇంకొన్నాళ్ళు, చాలా కొద్ది రోజులు పడుతుంది. ఆ కొద్ది రోజులు కూడా తన కోపానికి తను ఏం మాట్లాడినా కూడా మనం బాధపడకూడదు. తను ఏం మాట్లాడినా తనకే అర్థమవుతుంది చివరికి అని చెప్పేసి తను ఎలాగైనా సరే ఇంకా తను అన్న మాటల్ని ఎప్పుడైతే ఇంకెవరితో అయితే నేను ఇంకా మాట్లాడను, నీకు పూజలు చేయను అని అంటే బాధగానే ఉంటుంది కదా, అది కూడా మనకి బాబాకైతే ఇంకా కూడా బాధగా అనిపిస్తుందండి. ఆయన ఎప్పుడు కూడా ఒక మనిషిలాగా మనతో ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోతూ ఉంటారు. అలాంటిది తనకి చేయకపోయినా సరే తనకి ఎంతో అవసరం, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా తీరలేదు తన కోరిక అన్నప్పుడు తన కోపానికి అర్థం ఉందని తను సైలెంట్గా ఉన్నారండి. కానీ ఎప్పుడైతే కనుక తను వేసిన ధూపం అనేది ఆయన వరకు వెళ్ళిందో, ఆ సువాసన అనేది తను పీల్చడం అనేది జరిగిందో, నిజంగా అండి మనకి ఇంట్లో ఎప్పుడు కూడా అగరబత్తుల వాసన అనేది ఉంటే కనుక ఒక సాంబ్రాణి వేయటం కానీ ఇలాంటి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందో అప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందండి. కోపంతో తనకి పూజలు చేయడం మానేయలేదు. ఇంకా అలాగా బాబాకి కూడా కొంచెం ఓర్పుతో ఉన్నారండి. ఇంకా ఒకరోజు కలలో కనిపించి, అమ్మా నీ మాటలతో నన్ను చాలా బాధ పెడుతున్నావు, ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా మాట్లాడకు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నీకెప్పుడు కష్టాలు తగ్గించాలి, తొందరగా నువ్వు ఏదైతే కనుక ఎదురు చూస్తున్నావో ఆ విషయాన్ని నీ దగ్గరికి చేర్చడం కోసమే నేను తపన పడుతున్నాను అని చెప్పి అలా కలలో కనిపించేసరికి సడన్గా లేచి తను ఒక బోరుని ఏడ్చేసిందనమాట. అయ్యో నేను ఇంత బాధ పెట్టానే బాబాని అని చెప్పేసి నిదట్లో కూడా లేచి వెళ్ళిపోయి బాబా విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి బాబా పాదాల మీద పడి, బాబా నన్ను క్షమించండి బాబా, చాలా బాధ పెట్టాను మిమ్మల్ని, ఇంకెప్పుడు నేను ఇలా బాధ పెట్టను అని చెప్పేసి ఎప్పుడైతే మన కర్మఫలాలు కూడా ఎప్పుడు తగ్గుతాయండి, మనకి మంచి జరగబోతున్న సమయానికి దగ్గర వస్తుంది అని అనుకున్నప్పుడు మన తప్పును మనం తెలుసుకోగలుగుతాం. బాబాను బాధ పెట్టామే అనవసరంగానే ఆయన కాళ్ళ మీద వెళ్ళి క్షమాపణ అడగడం జరిగింది. ఇంకా అట్లాగే ఆ తర్వాత తనకి ఒక మంచి పార్టీ రావడం, అంటే ఆ చోటది కొనుక్కోవడానికి మంచి రేటుకి తను ఎంత రేట్ అయితే ఎదురు చూసిందో అందుకంటే డబల్ రేట్ రావడం, ఇలా అంతా కూడా జరగడం అనేది జరిగిందండి. అందువల్ల మనకి ఓర్పు, నిదానం చాలా అవసరం అండి. జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక చాలా నిదానం అవసరం. అలా ఉంటేనే మన సమస్యలను నెగ్గుకు రాగలుగుతున్నాం అనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.